మొట్టమొదటి మా బంధువులను ఒక్కరిని రక్షణ పొందింది. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನನ್ನ ಬಂಧುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಒಬ್ಬನೇ ಏಕಾಂಗಿಯಾಗಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದು. మా ఇంట్లో నేనంటే అందరికి ఇష్టం. ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ನೋಡಿದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಆಯ್ತು. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కావచ్చు, ನನ್ನ ಬಾబాయ್ ಮನೆಯಲ್ಲಾದ್ರು, మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కావచ్చు, ನನ್ನ ಚಿಕ್ಕಮ್ಮನ మనేలాగిದ್ರು, మా అత్తోళ్ళ ఇంట్లో కావచ్చు, ನನ್ನ ಅತ್ತೆ మనేలాగిದ್ರು, మా మేనమామ ఇంట్లో కావచ్చు, ನನ್ನ ಬೇರೆ ಸಂಬಂಧಿಕರ ಮನೆಯಲ್ಲಾಗಿದ್ರು. అందరికి ఫస్ట్ మగపిల్లని పుట్టి నేనే, ఆడపిల్లలు ఎక్కువ మా ఇంట్లో అన్నట్టు. అట్లా ಎಲ್ಲರ ಮನೆಯಲ್ಲೂ ಹೆಚ್ಚು ಹೆಣ್ಮಕ್ಳೇ, ನಾನೇ ಮೊದಲನೇದಾಗಿ ಗಂಡು ಮಗುವಾಗಿ ಹುಟ್ಟಿದ್ದು. అలాగే నేను పుట్టిన తర్వాత మా నాయనకు కూడా కలిసి వచ్చింది. ಅದಾದ್ಮೇಲೆ ನಾನು ಹುಟ್ಟಿದ ಮೇಲೆ ನನ್ನ ತಂದೆಗೆ ಒಂದು ಕನಸು ಬಂತು. అంటే అప్పుడు పని చేసేవాడు పని వదిలేసేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు నాకు పుట్టిన తర్వాత. ಅಂದ್ರೆ ನಾನು ಹುಟ್ಟಿದ ತಕ್ಷಣವೇ ಆತನು ಕೆಲಸ ಬಿಟ್ಟು ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ಶುರು ಮಾಡಿದ್ರು. అందుకే నా పేరు లోగనాథ్ అని పెట్టారు. ಆಗ ಇವನು ಹುಟ್ಟಿದ್ದೆ ಒಂದು ಒಳ್ಳೇದು ನಡೀತಲ್ವಾ ಅಂತ ಹೇಳಿ ನನಗೆ ಲೋಕನಾಥ್ ಅಂತ ಹೆಸರು. లోకనాథ్ కాదు, లోగనాథ్. అసలు పేరు లోగనాథన్. తమిళ్లో లోగనాథన్. నేను తమిళ్ కదా, లోగనాథన్. ನಾವು ತಮಿಳವರಾಗಿರೋ ಕಾರಣ ತಮಿಳ್ ಹೆಸರಲ್ಲಿ ಅಸಲಾಗಿ ನನ್ನ ಹೆಸರು ಲೋಗನಾಥನ್. లోగనాథ్ అంటే ఏంటి అర్థం? ಲೋಗನಾಥನ್ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? రాదిగా, అదృష్టవంతుడు అని అర్థం, అంతే కదా? ಅದೃಷ್ಟವಂತನು ಅಂತ ಅರ್ಥ. లోగనాథ్ అంటే అర్థం ఏంటి? అదృష్టవంతుడు అని అర్థం. లోగనాథన్ ಅಂದ್ರೆ ಅದೃಷ್ಟವಂತ. నా పుట్టుకతో అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి అదృష్టం పెట్టారు. ಅಂದ್ರೆ ನಾನು ಹುಟ್ಟಿದ ತಕ್ಷಣ ಜನರಿಗೆ, ನನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ಅದೃಷ್ಟ ಉಂಟಾಯ್ತು, ಅದಕ್ಕೆ ಅದೃಷ್ಟವಂತನು ಅಂತ ಹೆಸರಿಟ್ರು. మా అత్తమ్మ, మేనత్త, ನನ್ನ ಮುಖ್ಯವಾದ ಅತ್ತೆ, ఆమె చిన్న చిన్న వ్యాపారం చేస్తుంటది, బజ్జీలు అమ్మటం అవి ఇవి చేస్తుంటది. అప్పుడు ಅವ್ರು ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ವ್ಯಾಪಾರ, ಬಜ್ಜಿ ಬೋಂಡ ಇದು ವ್ಯಾಪಾರ చేసి బయట చేసి అమ్మటానికి పోతుంటది. ಅದು ಅಡಿಗೆ ಮಾಡಿ ಮಾರೋದಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ముందు నా దగ్గరకు వచ్చి బోని చేస్తది. ముందు నేను కొనాలి. ಮೊದಲು ನನ್ನ ಹತ್ರ ಬಂದು ಬೋನಿ ಮಾಡ್ತಾಳೆ. అర్థమైందా? బోని అంటే తెలుసు కదా మీకు అందరికి. ಬೋನಿ అట్లాగా. లేదా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏం చేసుకున్నా ముందు నన్ను పిలిచి పెడతారు. ಏನೇ ಮಾಡಿದ್ರು ನನ್ನ ಮೊದಲು ಕರೀತಾರೆ. ఏదైనా వాళ్ళ ఇంట్లో స్పెషల్ చేసుకుంటే ముందు నన్ను పిలిచి భోజనం పెడతారు. ಏನಾದ್ರು ಸ್ಪೆಷಲ್ ಫಂಕ್ಷನ್ ಏನಾದ್ರು ಮನೇಲಿ ಮಾಡಿದ್ರೆ ನನ್ನನ್ನ ಕರೆದು ನನಗ್ ಭೋಜನ ಇಡ್ತಾರೆ. అంత ప్రేమ, అంత గౌరవం ఉండేది నేను. అంటే ಅಷ್ಟು ಪ್ರೀತಿ, ಅಷ್ಟು ಗೌರವ ನನಗೆ ನನ್ನ ಕುಟುಂಬದ ಬಂಧುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ. కానీ ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నానో, ಆದ್ರೆ ಯಾವತ್ತು ನಾನು ಯೇಸು ಕರ್ತನ ನಂಬದೆ, వీడు చెడిపోయాడు అన్నారు. ಇವನ್ ಕೆಟ್ಟೋಗಿದ್ದಾನೆ, అందరూ మానేశారు. ಎಲ್ರು ನನ್ನ ಕೈ ಬಿಟ್ರು. మా నాయన 3 సంవత్సరాలు మాట్లాడారు నాతో. ನನ್ನ ಸ್ವಂತ ತಂದೆ 3 ವರ್ಷ ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ, ಮಾತಾಡ್ಲೇ ಇಲ್ಲ. నేను వెళ్ళి మాట్లాడబోయినా కూడా ముఖం తిప్పుకొని ఎవరు అన్నట్టు వెళ్ళిపోయేవాడు. ನಾನು ಹೋಗಿ ಮಾತಾಡಿದ್ರು ಕೂಡ ಮುಖ ಓರೆ ಮಾಡಿ ಎಲ್ಲೋ ಹೋಗ್ತಾ ಇದ್ರು. అర్థమైందా? కానీ ఇప్పుడు ಆದ್ರೆ ಇವತ್ತು మా బంధువులు అందరూ రక్షింపడ్డారు. ನನ್ನ ಬಂಧುಗಳೆಲ್ಲರೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾರೆ. ఆ సంఘంలో 75% అంతా మా బంధువులే. ಸಭೆಯಲ್ಲಿ, ಅಲ್ಲಿ ನಾನು ಸೇವೆ ಮಾಡೋ ಸಭೆಗಳಲ್ಲಿ 75% ನನ್ನ ಬಂಧುಗಳೇ. సేవకులు కూడా అయ్యారు. ಅವರಲ್ಲಿ ಕೆಲವರು ಸೇವಕರು ಆಗಿದ್ದಾರೆ. లాస్ట్ టైం వచ్చారు ఉత్తరయ్య గారు, మాకు బాబాయ్ అవుతారు, మా పాలోలే. ಉತ್ತರಯ್ಯ ಅವರು ಬಂದಿದ್ರಲ್ವಾ ಹೋದ್ ಸಾರಿ. మిగతా సహోదరులందరూ కూడా బంధువులే. బాకీ సహోదరులు బంధుಗಳೇ. మా చర్చిలో అందరూ అన్న అంటారు, తమ్ముడు అంటారు, మామ అంటారు, అంకుల్ అంటారు, అన్ని అంటారు. మనం ಅದಕ್ಕೆ ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ನನ್ನ ಮಾಮ ಅಂತಾರೆ, ಬ್ರದರ್ ಅಂತಾರೆ, అన్న అంటారు, బాబాయ్ అంటారు. అంటే అందరూ నమ్ముకున్నారు అనమాట. ಅಣ್ಣ ತಮ್ಮ ಎಲ್ಲಾ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಕರೀತಾರೆ. ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ಬಂಧುಗಳೆಲ್ಲರೂ ರಕ್ಷಣೆ. అర్థమైందండి? ಅರ್ಥ ಆಗ್ತದೆಯಾ? కానీ మనం నిలబడ్డామనుకో వాళ్ళు కూడా రక్షింపబడతారు. ನಾವು ದೃಢವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ ನಿಂತ್ರೆ ಅವರು ಕೂಡ ರಕ್ಷಣೆ ಹೊಂದ್ತಾರೆ. వివాహ విషయంలో కూడా, ಮದುವೆ ವಿಷಯದಲ್ಲೂ అన్యుల్ని ఎంతో మంది చూశారు. అన్యుల్ని యేసు నమ్ముకున్నటువంటి వారిని. ಅಂದ್ರೆ అవిశ్వాసిಗಳನ್ನ ఎಷ್ಟో ಜನರು ನೋಡಿದ್ರು. మా మామ అందరు చూశారు నాకు వివాహం చేయడానికి. ನನ್ನ ಮದುವೆಗೋಸ್ಕರ ಎಷ್ಟೋ ನನ್ನ ಮಾಮ, ಎಷ್ಟೋ ಸಂಬಂಧಿಕರು ಅವಿಶ್ವಾಸಿಗಳಿಂದ ಮದುವೆ ಇದು ನೋಡಿದ್ರು. ಮದುವೆ ಆಲೋಚನೆ నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పేవాళ్ళు. ಆಗ ಬಂದು ಈ ರೀತಿ ಹೇಳೋರು, నేను నీకు మంచి అమ్మాయిని చూశాను, ನಾನು ಒಂದು ಒಳ್ಳೆ ಹುಡುಗಿನ ನೋಡಿಟ್ಟಿದ್ದೀನಿ, మంచి అమ్మాయి, ಒಂದು ಒಳ್ಳೆ ಹುಡುಗಿ, వాళ్ళ నాయనకు మంచి గవర్నమెంట్ జాబు,
ಅವಳ ತಂದೆಗೆ ಗವರ್ಮೆಂಟ್ ಕೆಲಸ, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత జాబ్ నీకే వస్తుంది, ಅವರು ರಿಟೈರ್ ಆಗಿದೆ, ಆ ಕೆಲಸ ನಿನ್ಗೆ ಸಿಗುತ್ತೆ. ఒకటే కూతురు, ಅವ್ರಿಗೆ ಒಬ್ಳೆ ಮಗಳು, తర్వాత ఆస్తి బోల్డ్ అంత ఉంది, ಅದ್ರ ನಂತರ ಆಸ್ತಿ ಬೇಕಾದಷ್ಟಿದೆ ಆಸ್ತಿ. నువ్వు ఓకే చెప్తే నేను ముందుండి పెళ్లి చేస్తాను నీకు అని చెప్పాడు. ನೀನು ಓಕೆ ಹೇಳಿದ್ರೆ ಸಾಕು, ನಾನೇ ಮುಂದೆ ಇಟ್ಟು ನಾನು ಮದುವೆ ಮಾಡಿಸಿಡ್ತೀನಿ. ఇలా చాలా వచ్చాయి. ಈ ರೀತಿ ಎಷ್ಟೋ ಅವಕಾಶಗಳು ಸಿಕ್ತು, కానీ అవన్నీ ఏం చేశాను? ಆದ್ರೆ ನಾನು ಅದನ್ನೆಲ್ಲ ಏನ್ ಮಾಡಿದೆ? అర్థమైందా? ಅರ್ಥ ಆಗ್ತದೆ. నేను ప్రభువుని నమ్ముకున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, ప్రభువుకు తగినట్టుగా విశ్వాసిని వివాహం చేసుకోవాలి. ನಾನು ಕರ್ತನನ್ನ ನಂಬ್ಕೊಂಡಿದ್ದೇನೆ, ನಾನು ಆತನನ್ನ ಸೇವಿಸ್ತಾ ಇದ್ದೇನೆ, ಆದ ಕಾರಣ ಯೇಸು ಕರ್ತನನ್ನು ನಂಬುವ ಒಬ್ಬ ಆಕೆಯನ್ನೇ ನಾನು ವಿವಾಹ ಮಾಡಿಕೊಳ್ಳುವೆ. కట్నం అంతా అవసరం లేదు. నో కట్నం. కట్నం ఉంటది కదా, దౌరి. ಅಂದ್ರೆ ವರದಕ್ಷಿಣೆ ಏನು ಬೇಡ ನನ್ಗೆ, అది కూడా నేను తీసుకోను. ವರದಕ್ಷಿಣೆ ನಾನು ತಗೊಳಲ್ಲ. ఎందుకంటే ఒకరిచ్చి నేను ఆశీర్వదించడం నాకు ఇష్టం లేదు. ಯಾಕಂದ್ರೆ ಒಬ್ಬರು ಯಾರೋ ನನ್ನ ಕೊಟ್ಟು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸೋದು ನನಗೂ ಬೇಡ. అర్థమైందా? రేపు ఏమంటారు? మేమిచ్చిందే అంటారు. ನಾಳೆ ಏನಂತಾರೆ? ಇವನಿಗೆ ನಾನೇ ಕೊಟ್ಟಿದ್ದು ಅಂತಾರೆ. అప్పుడు నేను అనగలన దేవుడు నాకు ఇచ్చిందని? ಆವಾಗ ನಾನು ಹೇಳಕ್ಕಾಗತ್ತಾ ಇದು ದೇವ್ರನ್ನ? చాలా మంది ఎట్ట లాగేసుకుని లాస్ట్ దేవుడు మాకు ఇచ్చాడని ఆశీర్వించారు అంటారు. ಎಷ್ಟೋ ಜನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಅದು ಇದು ಗುಮಾಯಿಸಿ ದೇವರೇ ಕೊಟ್ಟಿದ್ದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఏమంటారు? దేవుడు మాకు ఇచ్చాడండి, ದೇವರೇ ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ದು. అపసాక్షి చెప్పేవాళ్ళు చాలా మంది. ಆ ತರ ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿ ಹೇಳೋದು ತುಂಬಾ ಮಂದಿ. ఎందుకంటే చెప్తే సాక్ష్యం పర్ఫెక్ట్ గా చెప్పాలి, సత్య సాక్ష్యం చెప్పాలి. ನಾವು ಸಾಕ್ಷಿ ಹೇಳಿದ್ರೆ ನಿಜವಾದ ಸಾಕ್ಷಿ, ಶುದ್ಧವಾದ ಸತ್ಯ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ಬೇಕು. అవునా కదా? ಹೌದಾ ಇಲ್ವಾ? మరి ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలని చాలా ఉంది. ಇನ್ನೂ ಈ ರೀತಿಯಾದ ಅನೇಕ